ప్రజ్వల, మై స్టారింగ్ యూకేజీ. ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వాళ్ళకి 4 కుమారులు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వాళ్ళ ఉన్న తన పెద్ద కొడుకు అయిన రాముడు అయోధ్య రాజుగా పట్టాభిషేకం చేయాలని దశరథుడు కోరుకున్నాడు. అప్పుడు రాముడు పిన్ని అనగా భరతుడి తల్లైన కైకేయి అనుండి చెప్పిన మాటలు విని ఒక పొరపాటు చేసింది. దశరథుడు ఇచ్చిన 2 వరాలను గుర్తు చేసి మొదటి వరంగా రాముడు 14 ఏళ్ళ అరణ్యకెళ్ళాలని కోరుకుంది. తల్లైన దశరథుడు తల్లడిలా. కానీ శ్రీరాముడు అడవిలోకెళ్ళాడు. అక్కడ ఇంకా శ్రీరాముడు, సీతాదేవి, వాళ్ళ తమ్ముడు లక్ష్మణుడు జీవిస్తారు. ఒక రోజుల్లో రాముడు అటు ఇటు తిరుగుతుండగా ఒక రాక్షసి కానొచ్చింది. ఆ రాక్షసి రాముడిని పెళ్లి చేసుకోమనింది. నేను నిన్ను పెళ్లి చేసుకోను, నాకు సీతాదేవి ఉందని చెప్పాడు రాముడు. అప్పుడు లక్ష్మణుడు కాడికి వెళ్ళి లక్ష్మణుడి కాడికి వెళ్ళింది ఆ రాక్షసి. లక్ష్మణుడిని రాముడిని అట్టని అడిగేసరికి లక్ష్మణుడికి కోపం వచ్చి ముక్కు చెవు కోసేశాడు. ఇంకా రాక్షసి బాగా కోపం వచ్చి వాళ్ళ అన్నయ్య అయిన రావణాసుడికి చెప్పేసరికి రావణాసుడు కోపగించుకొని మాయోళ్ళ కాడికి వెళ్ళాడు. మాయ నువ్వు బంగారు జింకలా మాడి సీతాదేవి ముందు రాముడి ముందు అటు ఇటు తిరుగు అని చెప్పి అట్టాన్ని తిరిగింది ఆ మాయా జింక. తిరిగేసరికి సీతాదేవుల దాన్ని కావాలని చెప్పింది. కావాలని చెప్పేసరికి రాముడు వెళ్ళి తీసుకొచ్చిన కానీ రావణాసుడు భిక్షలో లాగొచ్చి సీతాదేవి రావణాసుడికి భిక్ష వేస్తుండే కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంకుల్లా పడిపోయేసరికి రావణాసుడు లంకకి తీసుకెళ్తే అడ్డులో ఒక పక్షి వచ్చింది. వస్తువుల పక్షి రక్కలు ఎర్రగొట్టేశారు రావణాసుడు. సీతాదేవి ఆ పక్షిని కాపాడాలనుకుంది. ఇంకట్టని వెళ్ళేసరికి రాముడు లక్ష్మణుడు ఇంటికి వచ్చి చూసేసరికి అక్కడ సీతాదేవి కానరాకపోయేసరికి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళే రాముడు వెళ్ళేసరికి ఆంజనేయ స్వామి రంకలో మనం చూడటానికి వెళ్ళారు. ఆడున్న రాముడు నిన్ను రమ్మన్నాడమ్మ సీతాదేవి, నువ్వు వద్దు పద అన్నాడు. నేను రాను, రాముడు వస్తే కానీ వస్తానని చెప్పి మొండికేసి సీతాదేవి. అందుకని రాముడిని తీసుకొచ్చి ఆంజనేయ స్వామి అందరు పోటీ పడి తీసుకొచ్చాడు. రాయలు వేసుకుని నదులన్నీ దాటి వస్తువుల్లో రావణాసుడు రాముడి మధ్య యుద్ధం జరిగేసరికి రావణాసుడు తల మీద ఇంకోటి పడతానే ఉంది. ఇంకా రావణాసుడు చనిపోలే. వాళ్ళ తమ్ముడు చెప్పారు, రాముడా మా అన్నయ్యకి బొట్టులో మాత్రమే ఉంటుంది అని చెప్పారు. చెప్పేసరికి రాముడు అక్కడే బాణం విసిరాడు. ఇంకా రావణాసుడు చనిపోయాడు. థ్యాంక్ యూ అనాలి.